ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వరదల కారణంగా పూచికపాడు రాచనగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పట్టెనపాలెం వద్ద జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. సొరపేటలో ఉన్న పెద్దభాగం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చినాయి కాబట్టి ఒక 10,000 క్యూసెక్స్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది కూడా చెప్పడం జరిగింది. సో ఆ పెద్దభాగం మనకు వాటర్ రిలీజ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్లో వేలేర్పాడు మండలం సంబంధించి ఒక 17 హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవుతుంది. మనకు ప్రస్తుతానికి వార్నింగ్ ఏమీ లేదు, కానీ వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అయితే ఆ లో లైంగ్ హ్యాబిటేషన్స్లో ఉన్న ఇల్లు అలా అందరికీ అఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ దయచేసి హై పాయింట్కి మన చెప్పిన లొకేషన్స్కి తహసీల్దార్ చెప్పిన స్కూల్స్కి కానీ షిఫ్ట్ అవ్వని కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ నైట్ నెక్స్ట్ 2 అవర్స్లో మనకు ఫ్లో పెరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చదువుతున్న ఈ హ్యాబిటేషన్స్ విలేజెస్లో ఉండవాళ్ళు దయచేసి మీరు రివర్కి వెళ్ళొద్దని, మన పెద్దబాగు సంబంధించిన లొకేషన్కి వెళ్ళొద్దని, అక్కడికి ఏమి